ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात्कार पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः लोक माता पिता पार्वती परमेश्वर बुद्ध नमो नमः వైసీపీ కార్యకర్తలకు వైపు భయంగానే ఉంది కానీ లోపల పైన మీ ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మాకు ఇన్ని సీట్లు వస్తాయి ఫీట్ మెక్కుతున్నామని చెప్తున్నారు. ఎందుకు నాన్న, వీరభద్ర యుగం ఇది. వీరభద్ర యుగంలో ఆటలా మీరు ఏది ఇస్తే వెంటనే తిరిగి ఇచ్చాడు. మా నాయన అన్నీ చూపించినాడు. మీరు ఏదేది ఎదురు చేసినాడో మీరు 5 ఏండ్లు మీ రాజకీయం ఒక పీడకల, ఒక చీకటి రోజులు ఇవి. ఏం గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు. అప్పులు చేసి దాదాపు 12 లక్షల కోట్ల అప్పులు అంటున్నారు, ఇంకా ఎక్కువ అంటున్నారు, అధికారికంగా తెలియదు. అప్పులు తిప్పజేసి 3 లక్షల కోట్లు జనాలకు పంచితే సమస్యలు తీరుతావా? జనాలకి ఏమైనా కడుపు కండుతావా? అవి ఇచ్చిన 10,000, 15,000, 20,000 అన్నీ అవన్నీ కష్టపడుకుందే శివుడు. ఏది మనకి అంటే నిన్న కర్మ సిద్ధాంతం ప్రకారం కష్టపడాలా, కష్టపడే వాళ్ళకి మనం అవకాశం ఇచ్చి వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవాలి. కానీ పంచడానికి నువ్వెవరు, తీసుకోవడానికి వాళ్ళెవరు అంటాడు. ఆ పరమశివునికి వ్యతిరేకంగా పోద చేస్తున్నాం మనం. కర్మ సిద్ధాంతం అంటే ఎట్లుంటుందో తెలుసా? ఒక జన్మ ఎత్తినాక ఒక స్థాయికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను మనమే పోషించుకోవాలా, పెళ్ళైన తర్వాత భార్యను పోషించుకోవాలా, తర్వాత పిల్లలైతే వాళ్ళని చదివించుకొని వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వాలా. ఇంకా అవకాశం ఉంటే మనము సొంతంగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయాలా. తర్వాత పిల్లలకు భవిష్యత్తు ఇచ్చి దిద్దుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. ఇంక ఇది జన్మ ఎత్తినాక ఇవి చేయలేకున్నప్పుడు మనం ఎందుకు? ఇంకా మనమేమో అవుటి వాళ్ళ లేకుంటే ఏమన్నా చేత కాని వాళ్ళ మాదిరిగా పథకాలు పెట్టి పిల్లలకి అది ఫ్రీ, అమ్మ నాయనకి ఇది ఫ్రీ, అది ఫ్రీ అని ఇవన్నీ ఆసరా పథకాలు ఇవన్నీ పెడితే ఎవరు జనాల సొమ్ము జనాలకు పంచడము, మన రక్తం తీసుకొని మనకే పంచడం అంటారు దీన్ని. అది కాదు నాయకులు ఏల్స్తుంది. ఈరోజు అంబానీ ఉన్నాడు, ముఖేష్ అంబానీ. వాళ్ళ కొడుకులు కూర్చుంటే తరాలు జరిగినా సరగదు. కానీ వాళ్ళని ఎందుకు వాళ్ళకి చైర్మన్ చేసి వాళ్ళకి కంపెనీలు అప్పచెప్తారు. ఈరోజు జియో ఎవరు వాళ్ళ కొడుకు చేస్తున్నాడు అంటే ఎట్లా వాళ్ళు కూడా ఎందుకు చూపిస్తారు? పని చేసి నిరూపించుకోవాలా ఎవరైనా కానీ. ప్రతి ఒక్క నాయకుడు కానీ డెవలప్ చేసుకున్న పారిశ్రామికవేత్తలని వీళ్ళందరూ పనులు చేసుకొని వాళ్ళు డెవలప్ చేసుకుని చూసినారు. మనం అర్థం చేసుకోవాలా. ఈరోజు ప్రజలందరూ సోమరిపోతలు చేయడానికి కాదు మనకు రాజ్యం ఇచ్చింది, డెవలప్ చేయాలా. గతంలో ముఖ్యమంత్రి 3 లక్షల కోట్లు చేస్తున్న బాబా అన్నామే, ఆయన ఏం చేసినాడు? ఉన్న దాంట్లో లోటు బడ్జెట్తో అప్పులు దాన్ని కనీసం అమరావతి అనే బ్రాండ్ని ఏర్పాటు చేసి 30,000 ఎకరాలు ఏర్పాటు చేసి దాన్ని డెవలప్ చేయండి అని చేతులెక్కిస్తే దాన్ని నాశనం చేయాల్సి వస్తుంటే వీరభద్ర అడ్డుకున్నాడు. లేకపోతే ఈరోజు యాక్ట్ ఎందుకు వచ్చింది అనుకోండి, భూమిది ఈ విధంగా ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి, దీన్ని ఆక్రమించుకోవడానికి లేదు కాబట్టి కోర్టుకు పోయి అన్నీ ఆయనకి చాలా అడ్డంకులు సృష్టించారు. కాబట్టి భవిష్యత్తులో తను ఇంకా 10-20 ఏళ్ళు పాలించిన ఎవరు మాట్లాడకూడదు, చెప్పకూడదు. వ్యవస్థలని కోర్టులు కూడా మాట్లాడకూడదు. కోర్టులు ఎన్ని ఇది చేసినావో తెలుసా, ఎన్ని హెచ్చరికలు చేసినావో తెలుసా? గవర్నమెంట్కి సిగ్గుతో తల వంచుకోవాలా. ఈరోజు వ్యవస్థలంతా రాజ్యాంగాన్ని ఎట్లా చిన్నభిన్నం చేసినాం చూసినాం. ఒక్క మాట లెక్కలేదు. ఇష్టమంటా ఋషికొండలు కాడిపోయి తగుడము బిల్డింగులు కట్టి ఆడ పాలన చేస్తామంటాం. నీకు అవకాశం ఇస్తాడా మన ఆయన? దసరా కన్నావు, ముందు కన్నావు, పాలించేటట్లు చేసినాడా? ఇప్పుడు మళ్ళా విశాఖ పోయి ఉత్తరాంధ్రలో నేను ప్రమాణ స్వీకారం చేస్తాను. ఎవరు చేయిస్తారు నన్ను? నిన్ను నువ్వు ఎక్కడ పోవాలి తెలుసా? నీకే తెలుస్తుంది ఎక్కడ పోతావో ఓడిపోయిన తర్వాత. ఏమన్నా నీ చేతిలో ఉంది అనుకుంటుంటే కర్మ సిద్ధాంతం నడుస్తుంది. ఇది వీరభద్ర యుగం. వీరభద్ర యుగంలో వెంటనే తిరిగిస్తాడు మన ఆయన. గతంలో మీ ఆటలు సాగిండొచ్చు వెంకటేశ్వర స్వామి ముందర, కానీ ఇప్పుడు ఉండేది వీరభద్రుడు. వడ్డీతో సహా తిరిగిస్తాడు. కరోనా నుంచి కర్మ సిద్ధాంతం మొదలు పెట్టినాడు. ప్రతి ఒక్కరికి ఒప్పు చెప్తున్నాడు. తెలుసు కదా చంద్రబాబు నాయుడు చేసి ఏమైంది? ఆయన చరిస్మా చూపించినాడు. నీకే తిరిగి కొట్టినాడు. దొంగోటు సృష్టించుకున్నావు, అవి నీకే తిరిగిపడింది. ఈరోజు విశ్వసనీయత నమ్మకం అని చెప్పినావు, ఏం చేసినావు? పోలవరం కట్టినావా? పిఆర్సీ ఇచ్చినావా? ఉద్యోగ క్యాలెండర్ ఇచ్చినావా? డిఎస్సీది ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు చెప్పు? నువ్వు అమరావతి రాజధాని కట్టించినావా? ఇవన్నీ తీసుకొని మళ్ళీ గొప్పలు చెప్పుకుంటారు. మాట్లాడడానికి కూడా ఇది ఉండాలి నాన్న. మళ్ళీ వీళ్ళ నాయకులు గొప్పలు చెప్పుకుంటుంటారు. ఏం గొప్పలు చెప్పుకోవాలి చెప్పు? 11 కేసులు పైనే ఉన్నాయి. ఈడీ కేసులో 43,000 కోట్లు జప్తుంది.
నిన్నేమంటారు? ఇది ఎవరిది? ప్రజల డబ్బు. అట్లా తీసుకోవచ్చా నువ్వు? అదే సామాన్యుడు చిన్న దొంగతనం చేస్తే దొంగ 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 అంటామే. మళ్ళీ నువ్వెవరు? నీకు అన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ నాయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఆస్తులు ఎన్ని పెరిగినాయి? ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యం ఎట్లొచ్చింది? గతంలో 20 ఏళ్ళ కింద మీ పరిస్థితులు ఏమి? మీ తాతలేమి? మీ నాయనేమి? మీరేమి? మీరేమన్నా పుట్టడమే జమీందారు వంశంలో పుట్టినారనుకుంటున్నారా? అన్నీ బయటికి తీసాడు మా నాయన వీరభద్రుడు. తస్మాత్ జాగ్రత్త. ఎవరు విజను, ఎవరు జనాలను మోసం చేసి సంక్షేమ ముసుగులో ఎంత దోసుకుంటున్నారు అన్నీ బయటికి వేస్తున్నాడు మా నాయన. ఇంకెవరిని వదిలేదు ఉంటుందన్నా? ఏ విధంగా అర్హత ఉంటుంది? మీకు ఈ పాలన చేసేకి అధికారం ఉండదనుకుంటారు మీరు. చాలు, ఒక్కసారి ఇచ్చిన దానికి జీవితాంతము ఒక తరం గుర్తుపెట్టుకునేటట్లు చేసినారు. ఇది శుభసూచకము. మేలోనే వర్షాలు వచ్చినాయి, ఋతుపవనాలు ముందుకు వచ్చినాయంటే మంచి రాజ్యం వస్తుంది. ఇది వీరభద్ర రాజ్యం. ఇది వీరభద్ర యుగంలో ధర్మమే ధర్మం ఉంటుంది. ధర్మం అన్న నాయకులతోన పోలవరం పూర్తవుతుంది, అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది. రాబో రోజులన్నీ మంచి దినాలు ఉంటాయి, వర్షాలు పుష్కలంగా ఉండి పంటలు బాగా పండుతాయి. ధర్మం ఉన్నోళ్ళు వెలుగుతుంటారు, ఆ ధర్మం ఉన్నోడు రోగాలతో దరిద్రంతో సమస్యలతో సర్వనాశనం అవుతాడు. ఇది వీరభద్రుని హెచ్చరిక. ఎవరిని వదిలేదు ఉండదు. మీరు అనుకోవచ్చేమో ఉన్నోళ్ళు సౌకర్యాలు అందరూ కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, వంశాలకు 100,000 కోట్లు సంపాదించామనుకుండొచ్చు, కానీ మనుషులు నెక్స్ట్ రక్తం కూడు తినడానికి సిద్ధమా? మీరు కష్టపడండి, డెవలప్ చేయండి, ధర్మమైన సొమ్ము తీసుకోండి, ధర్మంతో బతకండి, వంశాలు వెలుగుతాయి, ధర్మాలు వెలుగుతాయి. అంతేగాని అధర్మంతో జనాలని రక్తం కూడి తినాలని చూస్తే సర్వనాశనం చేస్తాడు మా నాయన. సర్వనాశనం. ఇది వీరభద్రుని హెచ్చరికనైనా. తస్మాత్ జాగ్రత్త. పొంగిపోవద్దండి, వదిలిపోవద్దండి. వెంటనే ఉండే పనిష్మెంట్లు, రోగాలు, దరిద్రం సమస్యలతో వీళ్ళతో మాడుతున్నారు. ఇప్పుడు 2తో కొడితే చాలు మనిషికి. ఒకటి ఆరోగ్యం మీద కొడితే అర్ధబలం పోతుంది, డబ్బు మీద కొడితే మేము చంపే అవసరమే లేదు, టెన్షన్గా చచ్చిపోతారు. ఇది కర్మ సిద్ధాంతం అంటే. ఏం రాజకీయ నాయకులైన స్పెషలా? ఏం సౌకర్యాలు ఏమైనా స్పెషలా? అందరికీ ఒకటే. వాడు బిలియనీర్ అయినా, వాడు ఎంత పెద్దవాడైనా కూడా కర్మ సిద్ధాంతానికి బలి కావాల్సిందే. చరిత్ర సాక్ష్యము. కానీ అప్పుడు నిదానం జరిగింది, చాలా నిదానం జరిగింది. వయసు వచ్చినాక, ముసలోడైనాక అని జరిగింది. కానీ ఇప్పుడు వెంటనే నువ్వు ఏదిస్తే వెంటనే తిరిగిస్తాడు వడ్డీతో సహా మా నాయన వీరభద్రుడు. తస్మాత్ జాగ్రత్త. జయ వీరభద్రుడు నమో నమః.